నమస్కారం. మొన్న తిరుపతిలో మా పార్టీ 1 ఇయర్ ఎవరైతే శ్రీనివాస్ అనే అతను సామంచి శ్రీనివాస్ అడ్వకేటు 1 ఇయర్ అయింది. మా పార్టీ తరఫున కమల వికాసం హెడ్డింగ్ అంటే భారతీయ జనతా పార్టీ వికసించాలా, అభివృద్ధి చెందాలనే దానిపైన నా కామెంట్ జరిగినప్పుడు మన మాధవ్ గారు కూడా పక్కన ఉన్నాడు. నాకేమీ నేను 4వసారి ఎమ్మెల్యేను. నా సొంత అభిప్రాయం ఎక్స్పెక్ట్ చేసిన ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి దారుణమైన క్యారెక్టర్, దాన్ని అటకాయించాలా, సున్నితమైన భావం ఉండకూడదు. దాన్ని ఉద్దేశించుకొని నేను బాగా ప్రాస మాట్లాడే వ్యక్తిని. నేను లెక్చర్గా పనిచేసిన. ఆ ప్రాసలో భాగంగా ఈ రాష్ట్రంలో కమ్మతనము ప్రస్ఫుటంగా ఉంది అంటే సున్నిత భావము బాగా ప్రభుత్వం యొక్క పాలన బాగుంది, దాంట్లో సున్నితం కూడా ఉందనే ఉద్దేశం. కొందరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కూడా మాదే రాజ్యం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇదే వాసన ఉన్నది. ఆ వాసన పోవాలా, అతనికి చెక్కుపడాలా. ఏ తప్పు చేసినా కూడా నాదే పై చేయని వ్యక్తిని కొవ్వు తీయాలని కూడా మాట్లాడినా. ఆ పాయింట్ ఎవరు రైజ్ చేయరు. కొవ్వు కరగదీయాలని మాట్లాడినా. అందులో భాగంగా రాష్ట్ర ప్రగతిలో భాగంగా పక్కన తమిళనాడు తిరుపతి కంటే, ఆ ప్రక్కన కర్ణాటక, తెలంగాణ, ఆ రాష్ట్రాల అభివృద్ధి కంటే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంది. అమరావతికి డబ్బులు మా గౌరవ్ మోడీ గారు స్టార్ట్ చేసినారు, రీస్టార్ట్ చేసినారు, ఫైనల్ చేయబోతున్నారు. పోలవరానికి అన్ని నిధులు, పక్కన రైల్వే జోను, ఆ ప్రక్కన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, రేపు మాకు రాయలసీమ ఆర్టీ హబ్, శాసకీయ ఫండ్స్, అన్ని రకాలుగా నిధులు, గూగుల్, కాగ్నిజెంట్, టాటా వాళ్ళు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మా యొక్క అభివృద్ధి మన కార్యకర్తలందరూ నమ్మాలా. మనము లేనిది ఆ ప్రభుత్వాలకు కష్టంగా ఉంది కదా, ఈ ప్రభుత్వానికి సులభంగా ఉంది కదా. మేము పార్టీ బలపడాలని కమల వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మరొకటి చెప్పిన, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం, వికసిత కూటమి, మా కూటమి బలంగా ఉండాలా అని నేను కోరుకునే వ్యక్తిని. ఈ కూటమిని బ్రేక్ కొట్టాలని జగన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాలుగా వేధింపులు. లడ్డూలో జంతు కొవ్వు లేదంటాడు. జంతు కొవ్వు పైన కంటే కూడా వైఎస్ఆర్ కొవ్వును కరగదీయాలి. ఇది నా కాన్సెప్ట్. అందులో భాగంగా పదజాలం వాడినా. ఏమి తప్పు ఉందో, ఏమి ఉందో, ఏమి వివరణ ఉందో ప్రతి రకరకాలుగా ప్రయాసలు, రకరకాలు నేను నా ప్రాసను ప్రయాసగా మార్చినారు. ఇది మహా తప్పు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. నేను కూటమి బలపడాలా, రాష్ట్రం బాగుపడాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపడాలా, లోకేష్ బాబు నాయకత్వం పెరగాల, పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగాల, మా కూటమి మా బీజేపీ కూడా లోకల్ బాడీలో ఎక్కువ సీట్లు సాధించాలా. మేము ముగ్గురము సాధించితే అతను అవుట్. మేము ముగ్గురం బలపడాలా. దాంట్లో భాగమే నేను మాట్లాడినా. ఇప్పుడు మీకు చెప్తాడా, మీరు ఏమన్నా అంటే అడగండి, మేమన్నా అంటే అడగండి. మీరు మాట్లాడిన మాటలు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించే మాట్లాడారు అనేది ఆరోపణ. అది మహా తప్పు. నేను ఈ కులాలు మతాలు ఒక టీవీ5 శ్యామశివరావు గారు 5 రోజుల కిందట ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన కులాలు మతాలు మధ్యలో వచ్చినట్టు కాదు. మీరు కావాలంటే చరిత్రగా చదవండి. 6-7 వేల సంవత్సరాల కిందట కుల మతాలే లేవు, మధ్యలో వచ్చినట్టు. ఇప్పుడు సెల్ ఫోను మధ్యలో వచ్చింది, ఇవన్నీ టీవీలు మధ్యలో వచ్చినాయి, వెస్టర్న్ టాయిలెట్ మధ్యలో వచ్చింది, ఏసీలు మధ్యలో వచ్చినాయి, కరెంటు మధ్యలో వచ్చింది. అట్టగా కులాలు మతాలు మధ్యలో వచ్చినాయి. ఈ కులాలేంటి, మనమంతా ఒకటే అని మాట్లాడినా. ఇక్కడ బలమైన సమాజం, ఒకటే సమాజం, అభివృద్ధి సమాజం. వివరణ ఏం కొడతారు? నేను 4వసారి ఏం జరిగింది అని జనరల్ ప్రస్తావన వస్తుంది తప్ప వివరణలు, సవరణలు, విశ్లేషణలు ఏముండవు. పిచ్చాపాటిగా జరుగుతుంటుంది ఏమి జరుగుతుందని. దానికి ఏదేదో రంగులు పూస్తే ఇలాంటి క్వశ్చన్లకు ఇదే సమాధానం. నేను చెప్తున్నా కదా, ఒక మంచి సిద్ధాంతంతో, ధర్మ సిద్ధాంతంతో వైఎస్ఆర్ పార్టీని బాగా తుంగలో తొక్కాలా, దాన్ని డైనోసార్ చేయాలా. ఎందుకంటే ఇన్ని రకాలుగా తప్పులు చేసి, ఇన్ని అప్పులు చేసి, ఇన్ని గొప్పలు చెప్పే దరిద్రుని పోగొట్టాలంటే మేము గట్టిగా ఉండాలా. మేము సున్నితం ఉండకూడదు, ఈడ కులాలు ఉండకూడదు. బాగా కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. దాన్ని మీరు వ్యక్తిగతంగా వేరే రకంగా తీసుకొని రకరకాల ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది. దయచేసి ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళను కట్టడి చేయాలి. రెండవది, ఎవరైనా బాధపడింటే నా మాటల వల్ల
నేను కూడా బాధ వ్యక్తం చేస్తున్నా. ఎవరన్నా బాధపడింటే నేను సత్యకుమార్ యాదవ్ గారు మందడంలోకి పోతే నా మీద దాడికి ప్రయత్నం చేశారు ఆ మహిళలను కాపాడడానికి. అక్కడ అతను కులం పేరు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ కులగణన చేయడము అతనిది తప్పు. దానికోసం మేము ప్రమాదం ఎదుర్కొంటున్నాం. ఇప్పటికి నాకు ప్రాణహాని ఉంది. జగన్ రెడ్డితో సునీతమ్మకు ప్రాణహాని ఉంది. వివేకానంద రెడ్డి కేసులో అతను తప్పుడు కేసు, ఇప్పుడు అనేక కేసులు ఎదుర్కొంటున్నాడు. అటువంటి క్యారెక్టర్ వ్యక్తిని మేము సున్నితమైతే కాదు, మనం ఒకే సమాజం కాదు, అన్ని సమాజం అందరం ఒకటే అనే ఉద్దేశంతో అనే మాటలు మీరు వక్రీకరణ మా తప్పు. రైట్ థ్యాంక్ యూ.